హాయ్ దియా. హాయ్ అక్క. సరే నీ పేరు దియా కదా, దియా అంటే మీనింగ్ తెలుసా? తెలుసు. ఏంటి? దీపం. దీపాలి యాక్టింగ్ చేసినప్పుడు కోపం చూపిస్తావు కదా, మరి ఇట్లా చూపిస్తావు ఏ అంటావా? చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి. మూవీస్ లో ఒక మంచి పాట పాడవా? పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప. అస్సలు తగ్గేదిలే. సరే, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నేర్చుకుంటే క్లాసికల్ డాన్స్ వచ్చినట్టేనా? ఆహా, ఇంకేం నేర్చుకోవాలి? కష్టపడాలి. అమ్మో, కష్టపడాలా? ఇప్పుడు అన్ని ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు, దొంగలు పడ్డిరా అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఇట్లా నిల్చొని ఇట్లా పెట్టుకుంటా. పెట్టుకుంటే నేను తీసి పక్కకు పెట్టి అవన్నీ తీసుకొని పోతారు. నువ్వు ఇట్లా పెట్టుకుంటే ఏం భయపడతారు? అరే నీకు ఇట్లా చెప్పాలక్క. నేను సరే, రైతులు ఏం చేస్తారు చెప్పు నాకు ఒక మాట లాస్ట్కి. మొక్కలు పీకుతారు. గడ్డి పీకుతారు అయ్యా, గడ్డి పీకుతారు. వచ్చేవయ్యా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మిస్ శ్రావంతి. ఇవాళ మనతో ఒక చాలా పెద్ద గెస్ట్ ఉన్నారనమాట. తను ఎవరంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హీరోస్ ఉన్నారు కదా, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, అంతేకాకుండా ఇప్పుడు ఈ జనరేషన్ హీరోస్కి కూడా ఆవిడ చెల్లెలు అనమాట. అసలు ఎంత అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఆ అమ్మాయి వీడియోస్ అయితే ఫుల్ హల్చల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇంకా క్లాసికల్ డాన్సర్, ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా తను కలిసిన మూమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద సెలబ్రిటీ. సో తనతో మాట్లాడదాం, తన గురించి అడిగి తెలుసుకుందాం. ఇంకా తనతో ఇవాళ కొంచెం ఎంటర్టైన్ కూడా మనం ఫీల్ అవుదాం. సో తనతో మాట్లాడదాం. హాయ్ దియా. హాయ్ అక్క. పబ్లిక్ కోడ్ న్యూస్ కి నమస్కారం. ఆహా, ఏమన్నా సంస్కారం అసలు. చాలామంది ఎట్లుంటారంటే వచ్చినాం కూర్చున్నాం మాట్లాడడం అని వెళ్తారు. నువ్వు అట్లా కాదు, ఛానల్ నేమ్ చెప్పి మంచిగా ఇట్లా నమస్కారం చెప్తున్నావు అందరికీ. సరే, నీ పేరు దియా కదా, దియా అంటే మీనింగ్ తెలుసా? తెలుసు. ఏంటి? దీపం. దీపమా? నేనేమనుకున్నా తెలుసా, మీ మమ్మీ పేరు దివ్య కదా, వీధీసి దియా అని పెట్టిందేమో అనుకున్నా నేను. కాదా? అట్లనే అక్క. అట్లనేనా? మీ మమ్మీ నేమ్లోనే వీ తీసేసి నీకు ఇచ్చేసిందా మిగిలిన నేమో? అంతేనా? ఓకే. సరే, నీకు చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ నీకు బ్రదర్సా, అన్నయ్యలా నీకు? అన్నయ్య. మరి వాళ్ళు అంత పెద్దగా ఉన్నారు కదా, తాత అని పిలువవా వాళ్ళని? ఎందుకు? ఎందుకంటే హీరోస్ ఎవరైనా తాతయ్యని పిలుస్తారా? పిలవద్దా? ఆహా, అవునా? ఎవరు చెప్పారు నీకు వాళ్ళని అన్నయ్య అని పిలువమని? ఎవరు చెప్పలేదు. నీకే తెలిసిపోయిందా? అందరూ చిరంజీవి, బాలకృష్ణ అన్నయ్యలే, ఆనంద్ దేవరకొండ అన్నయ్యనే. అల్లు అర్జున్ ఏమవుతాడు మరి? అన్నయ్య. అందరూ అన్నయ్యలేనా? అల్లు అయ్యాన్ కాదు. ఫ్రెండా? ఫ్రెండ్ అంతేనా? ఓకే ఓకే. సరే, ఇప్పుడు నువ్వు క్లాసికల్ డాన్స్తోని చాలా ఫేమ్ అయినావు కదా ఇన్స్టాగ్రామ్లో. నీకు బోల్డ్ మంది ఫ్యాన్స్ తెలుసా నీకు? అవునా? అసలు ఎంతమంది అడుగుతున్నారు అనుకుంటున్నావు? అసలు ఆ పాప అంటే నీది రిఫరెన్స్ దొరికితే చాలు, వాళ్ళు కూడా నీలాగా మూవీస్లోకి వద్దామని అనుకుంటున్నారు తెలుసా? ఓహో, అవునా? రిఫరెన్స్ ఇస్తావా మరి? మూవీస్లోకి తీసుకెళ్తావా వాళ్ళని? అడిగితే తీసుకెళ్తా. మీ ఫ్రెండ్స్ అడుగుతున్నారా నిన్ను స్కూల్లో, బదియా ప్లీజ్ నన్ను కూడా మూవీస్లోకి తీసుకెళ్ళవా? ఎవరు అడగలే? అడగలే. సరే, నేను అడుగుతా, నన్ను తీసుకెళ్తావా మరి? తీసుకెళ్తా. ఏం క్యారెక్టర్ ఇప్పిస్తావు నాకు? నాతో పాటు అక్క. అక్క? ఓకే ఓకే. సరే, ఇప్పుడు మొత్తం ఎన్ని 11 ఫిలిమ్స్లో యాక్ట్ చేసినావా నువ్వు? 11 ఫిలిమ్సా? ఎవరెవరు? 13 అక్క. 13నా? ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఉన్నాయా ఏమైనా చేసేవు, రిలీజ్ అయ్యేది ఉన్నాయా? ఏ మూవీస్ చెప్తావా మాకు? స్వాగ్ ఉంది. ఇంకా ఏముంది? ఇంకేం లేదు. గుజరాత్. ఓకే. స్వాగ్ అంటే ఇది తెలుగు మూవీయా? తెలుగు మూవీనా? హీరో ఎవరు? శ్రీ విష్ణు. శ్రీ విష్ణువా? ఓకే ఓకే. ఆనంద్ దేవరకొండతో టచ్లో ఉన్నావా? కాల్ మాట్లాడతావా అప్పుడప్పుడు? మాట్లాడవా? ఎందుకు? నెంబర్ లేదు. నెంబర్ ఇవ్వలేదా? వెళ్ళినవా వాళ్ళ ఇంటికి? వాళ్ళ ఇంటికి వెళ్ళినావా? వెళ్ళలే.
సరే హీరోయిన్స్ నీకు ఎవరెవరు పరిచయం? కీర్తి సురేష్తో నువ్వు యాక్ట్ చేసినావు కదా, మ్మ్. ఎట్లా బాగా మాట్లాడిందా కీర్తి సురేష్? మంచిగా మాట్లాడింది. ఓకే, ఏమని మాట్లాడింది? నువ్వు క్యూట్గా ఉన్నావు అని అన్నది. ఓకే, డాన్స్ మంచిగా చేసావు అని అన్నది. మరి కీర్తి సురేష్కి చాక్లెట్ ఇచ్చినావా నువ్వు? ఎవరిని మీట్ అయినా, కొత్తగా మీట్ అయినా కూడా నువ్వు చాక్లెట్స్ ఇస్తావు కదా, మరి కీర్తి అక్కకి ఇచ్చినావా చాక్లెట్స్? అయ్యా మర్చిపోయినా, ఇవ్వలే. ఎట్లా మర్చిపోతుంది? పాపం ఏడవచ్చు కీర్తి అక్క, అట్లా వాళ్ళ మర్చిపోతుంది. ఇంటికి వెళ్ళి ఇద్దాం అనుకునే లోపు కీర్తి సురేష్ అక్క వేరే సిటీకి అయిపోయింది. అయ్యో, సరే నెక్స్ట్ మళ్ళీ ఇంకో మూవీలో మీరిద్దరు ఒకవేళ కలిస్తే అప్పుడు ఇవ్వు, సరేనా? సరే, నీకు కోపం వస్తుందా? అస్సలు ఎప్పుడు రాదా? మీ మమ్మీ తిట్టినప్పుడు కూడా కోపం రాదా? అసలు కోపం అనేదే రాదా? యాక్టింగ్ చేసినప్పుడు కోపం చూపిస్తావు కదా, మరి ఎట్లా చూపిస్తావు? అంటావా? సరే, ఇప్పటి వరకు కొన్ని మూవీస్లో యాక్ట్ చేసినావు కదా, నీకు ఇష్టమైన డైలాగ్ చెప్తావా మాకు? పుష్పరాణి ఎవా తగ్గేదేలే. ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 3లో ఉన్నావా? పుష్ప 3లో ఉండలేదు. పుష్ప 3లో నేను అల్లు అయాంత హీరోయిన్గా ఉంటావా? పుష్ప 2లో ఉన్నావా? పుష్ప 2లో లేవా? సరే దియా, మనం మూవీస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు రోజు స్కూల్కి వెళ్తావు కదా, డైరెక్ట్ లేచి రెడీ అయ్యి వెళ్తావా? మీ మమ్మీకి ఏమైనా హెల్ప్ చేస్తావా? నేను రెడీ అయ్యి మమ్మీకి హెల్ప్ చేస్తాను. అబ్బో, ఏం హెల్ప్ చేస్తావు? ఏమైంది ఆలోచిస్తున్నావు? ఊడుస్తుంటే చెత్త పోస్తావా పేపర్లు చించి? చేపల నుంచి చెత్త పోయాను, మరి అది ఎత్తి నన్ను పోయమంటది బాస్కెట్ అంటున్నా, డస్ట్బిన్లో. అప్పుడు పోస్తా. ఓకే, ఇంకా ఏం హెల్ప్ చేస్తావు? మమ్మీ ప్లేట్స్ కడుగుతుంది, నాకు ఇస్తుంది, అక్కడ పెట్టమంటుంది. అన్ని చిన్న చిన్న పనులే చేస్తున్నావు, నువ్వు కుకింగ్ చేయవా? అబ్బా, ఇన్ని మూవీస్లలో యాక్ట్ చేస్తున్నావు, ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి నీకు, సింపుల్ కుకింగ్ రాదా నీకు? కుకింగ్ చేస్తావా? ఏది చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తారు చెప్పవా? ఫస్ట్ ఒక దాంట్లో అన్నం పోయాలి. అన్నమే పోయాలా? సరే, తర్వాత? అన్నం కాదు, రైస్ ఉంటుంది కదా, రైస్ పోయాలి. అది కొంచెం లావుగా అయిపోయింది కదా, అంతలోపు ఇచ్చేయాలి. దాని తర్వాత కూర ఒక చికెన్ వేసి చికెన్ కట్ చేసేసుకొని. ఎట్లా చికెనా హెన్నను కట్ చేసుకోవాలా? హెన్నని కట్ చేసేసుకోవాలి, చికెన్ని కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత కారం వేసి మిక్స్ చేయాలి. మిక్సీ పట్టాలా? చేతితో ఇట్లా అనిపించుకోవాలి, ఇట్లా అని అటు ఇటు చేయాలి. అటు ఇటు చేయాలా? అటు ఇటు చేయాలి. దాని తర్వాత కొంచెం కొంచెం మంచిగా కట్ చేయాలి. దాని తర్వాత వేసేయాలి అన్నంలో వేసేయాలి. తర్వాత అన్నంలో వేసినాక కొంచెం స్పైసీగా ఉంటే ఉప్పు వేయాలి. ఓకే, అప్పటిదాకా ఉప్పు వేయొద్దా? వేయొద్దా? గుర్తుపెట్టుకోరు, చికెన్ బిర్యానీలా మొత్తం అయిపోయినాక లాస్ట్కి ఉప్పు వేయాలి. ఓకే, ఇట్లా అని తిప్పితే అన్నం వేయాలి దాంట్లో, మళ్ళీ ప్లేట్లు వేసుకుంటే కౌతాం, అయిపోయింది బిర్యానీ. అరే వా, దియా బిర్యానీ సూపర్. రెస్టారెంట్ పెట్టుకుందాం రా మనం, సరేనా? దియాస్ రెస్టారెంట్ అని పెట్టుకుందాం, నువ్వే అందులో చెఫ్, ఓకేనా? బాగుంటుందా అట్లా చేస్తే బిర్యానీ? అరే వా, చేసినావా ఎప్పుడన్నా ఇంట్లో? చేసినావా చేసా. కిచెన్ సెట్లోనా? అంటే ఇక్కడ స్కూల్లో ఇట్లా పెడతారు కాదు, ఇంట్లో ఆడుకునే కిచెన్. ఇంట్లో ఆడుకునే కిచెన్ సెట్లో చేసినావా ఈ బిర్యానీ? అరే, ఎవరి టేస్ట్ చేసింది? మీ మమ్మీ తిన్నదా? మమ్మీ డాడీ తిన్నారా? ఏమన్నారా? బాగుంది అన్నారా? ఓకే. సరే, నువ్వు ఇంతమంది ఇన్ని సినిమాస్లో మీరు నటించారు కదా, అంటే యాక్ట్ చేసినావు కదా, ఏ హీరో బాగా అనిపించింది? ఏ హీరో నీకు బాగా నచ్చిండు? ఎవరు ఫ్రెండ్లీగా ఉన్నారు నీతోని? ఆనంద్ దేవరకొండ అన్నయ్య, ఇంకా గుర్తురావట్టే బాలకృష్ణ అన్నయ్య. ఓకే, ఇంకా ఏంటబ్బా, ఏమన్నాడు బాలకృష్ణ అన్నయ్య నీతోని? ఏమనలే.
స్టెప్స్ అంటే స్టేజ్ మీద కూర్చున్నారు. అప్పుడు నేను ఫోన్ తీసుకొని ఫోటో దిగిన, కాలు మొక్కి దిగింది. ఫోటో కోసం పోతే నీ మొబైల్ తీసి పడేయలేదా? అవునా, నీతోని ఫోటో దిగిండా మంచిగా? ఓకే. ఏమన్నాడు? చిట్టి చెల్లి అన్నాడా నిన్ను? అన్నారా? ఓకే. చిరంజీవిని చూసినావా? మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ని, ఇంకా 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 వాళ్ళతో ఇంకా చేస్తావేమో ఫ్యూచర్లో. అల్లు అర్జున్ని చూడలే? పుష్ప 2 మూవీలో లేవా? అయితే లేవా? పుష్ప 3లో ఉంటావు. హీరోయిన్ ఉంటావా? ఓకే. సరే, నువ్వు పెద్దగా ఇంకేమవుతావు చెప్పు. డాక్టరా? మరి ఇప్పుడు యాక్టర్ అయినావు కదా. అది ఇప్పుడు యాక్టర్, పెద్దగా డాక్టర్ అవుతావా? పెద్దగా డాక్టర్ అవుతా. ఇప్పుడు యాక్టర్. నేను ఇప్పుడు యాక్టర్ చేస్తా, ఇంకా డాన్స్ చేస్తా. వెరీ గుడ్. ఓకే. పెద్దగా నేను ఇండియన్ ఆర్మీ డాక్టర్ అవుతా. ఆర్మీ డాక్టర్ అవుతావా? అరే వావ్, చాలా పెద్ద అంబిషన్ ఉంది. సరే, డాక్టర్ ఏం చేస్తాడు చెప్పవా నాకు? ఇంజెక్షన్ వేస్తారు. అంతేనా? ఇంకా టాబ్లెట్స్ ఇస్తారు. ఓకే. ఇంకా యుద్ధం చేసేటప్పుడు కొంతమంది కింద పడతారు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నువ్వు క్లాసికల్ డాన్స్ చేస్తావు కదా, నీకు ఎక్స్ప్రెషన్స్ ఇట్లా ఇట్లా ఐస్ తిప్పడం కానీ ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, ఎవరు చెప్తారు? డాన్స్లోనే చెప్తారా ఇట్లా ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి అని? ఎవరు నీకు? అంటే మీ మమ్మీ కూడా క్లాసికల్ డాన్సరే కదా, మీ మమ్మీనేనా టీచర్ లేకపోతే వేరే ఎవరైనా ఉన్నారా? మా మమ్మీయే టీచర్. మీ మమ్మీయే టీచరా? మరి మూవీస్లోకి ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మమ్మీ డాడీ. మీ మమ్మీ మీ డాడీనా? మరి నీకు చాలా చిన్న ఏజ్ కదా, ఓన్లీ 6 ఇయర్సే కదా. యాక్టింగ్ అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా యాక్టింగ్ రాదు. నువ్వు ఇంత చిన్న పాపవి, నీకు యాక్టింగ్ ఎట్లా వచ్చింది? అంటే నేను డాన్స్ చేస్తా కదా, అందుకని. దీంట్లో ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటావు కాబట్టి నీకు ఈజీ అయిందా? ఓకే. సరే, ఇంకా హీరోయిన్స్ కూడా నీకు చాలా మంది ఇంకా తెలుసు కదా, ఏ హీరోయిన్ అంటే ఇష్టం నీకు? శ్రీలీలనా? యాక్ట్ చేసినావా తనతోనే? చేసా, కానీ దూరంగా ఉందా? ఎందుకు మాట్లాడలే? సరే సరే. యాక్టింగ్ అంటే ఏం యాక్టింగ్ చేసినావు? తనకు చెల్లెలుగానా? కాదు, భగవత్ కేసరిలో నేను స్టూడెంట్. అప్పుడు కూడా బాలకృష్ణ అన్నయ్యతోని యాక్టింగ్ చేసినావా? ఆ మూవీలో చేసినావా? ఓకే. అయితే ఇప్పుడు క్లాసికల్ డాన్స్లో చాలామంది అప్సరా అనే సాంగ్కి డాన్స్ చేస్తున్నారు. చేసినావా నువ్వు అప్సరా అనే సాంగ్కి? ఇంకా నేర్చుకోలేదా? నేర్చుకోలే. సరే, నువ్వు ఇప్పుడు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, తనతోని నువ్వు ఫోటో దిగినావు కదా, నేను ఎత్తుకున్నాడు కదా ఇట్లా రేవంత్ రెడ్డి అన్నయ్య డాన్స్ చేస్తుంటే ఎత్తుకున్నాడా? అప్పుడు ఏమన్నాడు గుర్తుందా నీకు? నువ్వు ఇంకా చిన్న బేబీవి కదా. గుర్తులేదా? సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు వీళ్ళందరూ నీకు అన్నయ్యలు కదా, మరి రేవంత్ రెడ్డి అన్నయ్యనా అంకులా ఏమవుతాడు? మామ. గ్రేట్. మళ్ళీ కలిసినావా రేవంత్ రెడ్డిని? కలుస్తా. ఇప్పుడు నువ్వు క్లాసికల్ డాన్సర్ కదా, కొన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతావు కదా, అవి నాకు ఇప్పుడు కోపం చూపించినావు కదా, ఏడ్చినప్పుడు ఎట్లా? యాక్టింగ్లో, మూవీస్లో కానీ. నేను కొట్టిరా ఇప్పుడు ఎవరన్నా? అమ్మ కొడితే కూడా ఇట్లనే ఏడుస్తావా? మీ మమ్మీ కొడుతుంది కదా, కొట్టినప్పుడు ఎట్లా ఏడుస్తావు? సేమ్ ఇట్లనే ఏడుస్తావా? ఇంకా బాగా గట్టిగా ఏడుస్తావా? అట్లనే ఏడుస్తావా? ఎంత కొట్టినా అంతే ఏడుస్తావా? సరే, ఫుల్ హ్యాపీగా ఉన్నావు అనుకో, అప్పుడు భయం. ఓ అరే వా. నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావు, మీ మమ్మీ బాగా డ్యాన్స్ చేస్తుందా? ఇద్దరు. లేదు ఒక్కరు. ఒక్కరి పేరు చెప్పి ఏం కాదు, చెప్పు చెప్పు ఏం కాదు. మమ్మీ ఏమనుకోవచ్చు? మమ్మీనా? ఓకే. నీకు స్కూల్లో ఉండడం ఇష్టమా, ఇంట్లో ఉండడం ఇష్టమా? స్కూల్లోనేనా? ఎందుకు అక్కడ మీ మమ్మీ ఉండదనా? ఫ్రెండ్స్ ఉంటారనా? అబ్బో, నీకు ఏదైనా ఇంట్రెస్ట్ అయినా? ఏదైనా డాన్స్ అయినా, స్టడీస్ అయినా, యాక్టింగ్ అయినా, ఏదైనా ఇంట్రెస్ట్ అయినా? ఓ గ్రేట్. స్కూల్లో బాగా అల్లరి చేస్తావంట కదా నువ్వు? అసలు ఒక దగ్గర కూర్చోవంట, ఎప్పుడు చూడు అటు ఇటు చెప్పారు. మేము ఎంక్వైరీ చేసుకున్నాం, నేను ఇంటర్వ్యూకి పిలిచి మేము మీ టీచర్ని అడిగినాం, చెప్పింది మీ టీచర్ మాకు.
టీచర్ పేరేంటి? చెప్పొద్దు మేము, మళ్ళీ మీ టీచర్ హట్ అవుద్ది. కాదు, మ్, ఎందుకు చెప్పవు? అమ్మో, కెమెరా రోల్ అవుతుంది, మీ టీచర్ వింటదాన్ని. ఎందుకు చెప్పవు అక్క? లేదు, అల్లరి చేయబడి. పేరేంటి? అమ్మ చూసిరా, అసలు నేను అనుకున్న ఫస్ట్ ఈ పాపను చూసి ఎంత సిన్సియర్ అసలు అనుకున్నా, కానీ నన్నే ఒక లాయర్ లాగా క్వశ్చన్స్ వేస్తుంది మేడం. సరే అయితే అల్లరి ఏం చేయవా? అంతేనా? అవును, మీకు నీ ఫ్రెండ్స్ మీ క్లాస్లో ఉండకుండా వేరే క్లాస్లో ఉంటారంట కదా? మీ క్లాస్లోనే ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరు? సనారిక, ఋత్విక, అశ్వికాదితి, ఇంకా సాన్వి, అంతే. ఇంకా పక్కన సాయార్య, ఓకే. ఇంకా పక్కన క్లాస్లో సాయార్య, ఇంకా క్యాథరిన్ ఉంటారు. సరే, నీకు రామాయణం తెలుసా? రామాయణం తెలీదా? చెప్పిందా మమ్మీ ఎప్పుడైనా? రాముడు సీత చెప్పారు, కానీ డాన్స్లో. సరే, డాన్స్ చేసినప్పుడు నీకు ఏం అర్థమైంది? రాముడు సీత ఏం అర్థమైంది చెప్తావా మాకు? డాన్స్ అంతేనా? డాన్స్లో అంతవరకే తెలుసా? సరే, నీకు ఏ దేవుడు అంటే ఇష్టం బాగా? వినాయకుడా? ఎందుకు వినాయకుడు అంటే ఇష్టం? ఎందుకంటే ప్రసాదాలు బాగా పెడతారనా? కాదు, అది గమ్ గణేష్ యాక్ట్ చేసాం కదా, అన్నయ్య ఆనందవరకొండ అన్నయ్య అది పట్టుకుంటారు కదా వినాయకుడిని, అందుకనే ఇష్టం వినాయకుడు. అంతే. ఇంకా తర్వాత ఇంకే దేవుళ్ళు అంటే ఇష్టం? శ్లోకాలు వచ్చా? రావా? శుక్లాంబరధరం, ఇంకా గురు బ్రహ్మ రావా? నీకు అసలు టైం దొరుకుతలేదు. ఇది పెద్ద ఫుల్ బిజీ స్కెడ్యూల్ అయిపోయింది కాబట్టి నీకు ఇవన్నీ నేర్చుకోవడానికి టైం ఉంటలేదు. అంతేనా? ముద్రాస్ చెప్పు. చెప్పు, ముద్రాస్ చెప్పు. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అద్రచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం, అసమిత హస్తాలు 28, సమిత హస్తాలు 24, అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కత్తరి స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. థ్యాంక్ యూ. అసలు మొత్తం ఇంకా నైట్ లేపి చెప్పమన్నా చెప్తావు కదా నువ్వు. సరే, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నేర్చుకుంటే క్లాసికల్ డ్యాన్స్ వచ్చినట్టేనా? అంతేనా? ఇంకేం నేర్చుకోవాలి? కష్టపడాలి. అమ్మో, కష్టపడాలా? ఎవరు చెప్పారు నీకు కష్టం అన్నప్పుడు ఇట్లా అనాలని? ఎవరు చెప్పలే. ఎప్పుడు నేను డాన్స్ చేసినప్పుడు కష్టమే, ఇది చెమటలు వస్తాయి కదక్క. అమ్మమ్మో, అసలు నీకు ఇంకా అవార్డ్స్ ఫుల్ ఉన్నాయి లైన్లో, కానీ కొంచెం టైం పడుతుంది ఏమో. అక్క, అవార్డ్స్ మా ఇంట్లో ఒక రూమ్ లోనే ఉందక్క, బొమ్మలు కూడా ఉంది. నువ్వు అవును ఎక్కడికన్నా వెళ్తే నాకు బొమ్మలు ఇయ్యి అని డిమాండ్ చేస్తావంట కదా? చేస్తావు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినాక నన్ను కూడా అడుగుతావేమో కదా? అడుగుతావు. ఏ బొమ్మలు అంటే ఇష్టం నీకు? టెడ్డీ బేర్, ఎందుకంటే సాఫ్ట్గా అంటే. ఇంకా మీ మమ్మీని పట్టుకొని పడుకోవడం అంటే ఇష్టమా, టెడ్డీ బేర్ని పట్టుకొని పడుకోవడం అంటే ఇష్టమా? మమ్మీ. అంతేనా? పొద్దున ఆడుకుంటా బొమ్మలతో. నువ్వు జోక్స్ చెప్తావు కదా కొన్ని, మాకు ఒక జోక్ చెప్తావా? చెప్తా. చెప్పు ఒక జోకు. ఎట్లా నవ్వాలంటే మేము అసలు నవ్వి ఇట్లా అమ్మ స్టమక్ పెయిన్ వస్తుంది అనాలి, అంత నవ్వాలి. అట్లా చెప్పు ఒక జోకు. ఒక స్టోరీ చెప్తా. సరే చెప్పు.
గడ్డిమ్మ పాఠం వచ్చింది, గడ్డిమ్మ పండగ వచ్చింది. స్టోరీ చెప్తా. ఒకరోజు కింగ్ క్వీన్ ఉండేవారు. అప్పుడు కింగ్ క్వీన్ ఉంటే అప్పుడు గర్ల్స్ అంటే పుట్టారు. 7 పుట్టారు. 7 అంటాను, 5 పుట్టారు. ఎవరికి? కింగ్ క్వీన్ కా? కింగ్కి కాదు, క్వీన్కి పుట్టారు. పుడితే అప్పుడు నువ్వు ఒక్క చేతిలో ఒక ఫిష్ పట్టుకొని రండి అందరూ అని అంటే ఓకే మమ్మీ అని అన్నీ తీసుకొస్తే మంచిగా కడిగారు. ఫిష్నా? స్మెల్ రాలే వాళ్ళకి? వాటికి వచ్చిందా? వచ్చింది. ఆరబెట్టారు ఒక దగ్గర. అది ఆరబెట్టేస్తే ఒకటి ఎండలే. ఎందుకంటే గడ్డి మోపడ్డం వచ్చింది. ఓ తర్వాత గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చావు అని వాళ్ళ కూతురు అడిగింది. గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చావు అని అంటే ఆవు నన్ను తినట్లేదు అంటే ఆవు ఎందుకు తినట్లేదు అంటే పాల బిస్కట్టేదు అని అంటే పాలెందుకు బిస్కట్టేదు అని అంటే మా పాపకి చీమ కుట్టింది అంటే చీమ ఎందుకు మా పాపని కుట్టావు అని అంటే మా ఇంట్లోకి వస్తే నేను కుట్టనా అంటది. అంతేనా? ఇక లాస్ట్కు చేయి ఎండిందా? ఎండలేదా ఫిష్? ఎండలే, స్టోర్ అయిపోయింది. ఇక ఒకసారి ఇట్లా నీ దగ్గర పెట్టుకొని వాసన చేస్తే ఎవరన్నారు అట్లా బా అని? ఎవరన్నారు? అందరూ వాసన చేశారు. ఓకే, నువ్వు చూసినావు ఎప్పుడన్నా ఫిష్ స్మెల్? చూడలే, బాగుంటుంది మంచిగా. మనం బయటకు వెళ్ళిన ఎటైనా వెళ్ళేటప్పుడు స్ప్రే చేసుకోవచ్చు మంచిగా. వద్దా? సరే నువ్వు ఎప్పుడన్నా ఏడ్చినావా బాగా? మమ్మీ కొట్టిందా నేను ఎప్పుడన్నా బాగా? ఇంతవరకు కొట్టలే? నువ్వు ఎప్పుడు అల్లరి చేయలే? చెప్పిన మాట వింటావా? విన్నావా? ఎప్పుడు కొట్టలే? డాడీ కోపడ్డాడు ఎప్పుడైనా? స్కూల్లో ఇంట్లో ఎప్పుడు నిన్ను ఎవ్వరేమనలే? అవును ఇప్పుడు గర్ల్స్కి ఎక్కువ పవర్ ఉంటుందా, బాయ్స్కి ఎక్కువ పవర్ ఉంటుందా? ఎవరు ఎక్కువ ఎనర్జీ ఉంటారు? గర్ల్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా? ఓకే, సరే మా కోసం ఒక పాట పాడవా? మంచి పాట. సరి గమా పద నీ సా ని ద ప మా గ రి స. అయిపోయిందా పాట? బాగుంది అసలు, నిజంగా చాలా బాగా పాడినా. కానీ ఇది అంటే ఇప్పుడు క్లాసికల్కి సంబంధించింది కదా, మూవీస్లో ఒక మంచి పాట పాడవా? పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్. ఏమో తగ్గేదేలే. తగ్గేదేలే? దేనికి తగ్గేదేలే? మొత్తం టాలెంట్ విషయంలోనా? అవును, నువ్వు గేమ్స్లో ఫస్ట్ వస్తావంట, స్టడీస్లో ఫస్ట్ వస్తావంట, అసలు ఎందులో చూసినా ఫస్ట్. ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పవా మాకు? ఏం చెప్పలే. అబ్బా సీక్రెట్ చెప్పవా? చాలా మంది చెప్పను. ఎందుకు అబ్బా చెప్పవా మాకు? నీలాగా చాలా మంది చిల్డ్రన్స్ ఉంటారు కదా, అబ్బా మేము కూడా ఫస్ట్ రావాలి అనుకుంటారు కదా ఎవరైనా. అక్క, ఫస్ట్ మన బాడీకి బలం ఉండాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నువ్వే చెప్పు. ఎక్కడి నుంచి తినాలి మంచి ఫుడ్. ఏం ఫుడ్ తినాలి? ఏమో నాకు తెలీదు. అట్లాంటి సీక్రెట్స్ చెప్పు నువ్వు మంచిగా మాకు. అరే అందరూ చూస్తారు. ఏం కాదు చెప్పు. మొత్తం సరే అన్ని చెప్పకు, కొన్ని చిన్న చిన్న హింట్స్ ఇవ్వట్లా. సరే ఓకేనా? పుదీనా జ్యూస్. పుదీనా జ్యూసా? ఆరెంజ్ జ్యూస్ తాగేసాయి, క్యూటీగా అవుతావు. కానీ అది స్ట్రాంగ్గా కొంచెం అవ్వుద్ది. కానీ మనం ఇంకా బలం తెచ్చుకోవాలి. నేను ఇది తెచ్చుకోవాలి, నేనే ఫస్ట్ రావాలి.
అని ఉండద్దు, అట్లా ఉండద్దు. మామూలుగా కూల్గా మంచిగా ఉండాలి, అప్పుడే ఫస్ట్ వస్తాం. ఓ గ్రేట్. అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలని చదవద్దు, మనం చేసే పని చేసుకుంటూ వెళ్ళాలి, అంతేనా? అటు ఇటు చూసామనుకో వాళ్ళు విజయాలు కొడతారు, అది మనకి ఇంపించలేదు అనుకో, నాకు ఇంపించలేదు అనుకో, అటు ఇటు చూస్తూనే ఉంటా, వాళ్ళు ఉరుగుతారు, నేను ఫస్ట్ రాను. అందుకని అటు ఇటు చూడద్దు. మనకి నాలెడ్జ్ ఎటుందో స్ట్రైట్గా చూడాలి, రైట్ లెఫ్ట్ చూడద్దు. దిక్కులు చూడకుండా మన పని మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలి, ఓ అప్పుడే దీవెనలు ఇస్తారు. ఓ గ్రేట్. సరే పిల్లల్ని కొట్టచ్చా కొట్టొద్దా? కొట్టద్దు. మరి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది కదా, కొట్టాలనిపిస్తుంది. అయితే ప్రేమగా చెప్పాలి. అంతేనా? కొట్టొద్దా అసలు? అసలు చూడండి పాప నిజంగా అంటే పిల్లలు ఎలా ఉండాలో చెప్తుంది, పేరెంట్స్ ఎలా ఉండాలో చెప్తుంది, మన ఆశయాన్ని మనం ఎలా నెరవేర్చుకోవాలో కూడా చెప్తుంది. అసలు ఒక లైబ్రరీ అన్నమాట అసలు పాప కదా. సరే నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? కుకింగ్ సెట్ పక్కన పెట్టేస్తే కుకింగ్ సెట్ని బుక్స్ చదువుకుంటా, దాని తర్వాత ఆడుకుంటా. ఓకే. సరే నువ్వు యానిమల్ సౌండ్స్ చేస్తావా మాకు కొంచెం? క్యాట్వి, పప్పీ డాగ్వి. ఓన్లీ క్యాట్ తెచ్చి. పప్పీ డాగ్ది కూడా ట్రై చేయి. క్యాట్ది చేయి ఫస్ట్. నీలాగే చిన్న దాన్ని ఏమంటారు, కిటన్ అంటారు కదా క్యాట్ పిల్లల్ని. ఓకే సరే, నెక్స్ట్ పప్పీ డాగ్. బు బు బు. తర్వాత తర్వాత బఫెల్లో వచ్చా? వచ్చు. మో బఫెల్లో అంటదా? స్నేక్ అంటదా? హార్స్? ఓకే. ఎలిఫెంట్? యాక్టింగ్ చేయడం వచ్చు అన్ని. ఎట్లా యాక్టింగ్ చేస్తారు? నేను ఎలిఫెంట్ చేస్తా. ఇంకా వేరే యానిమల్? స్నేక్. ఇంకా క్యాట్. అట్లా అంటే క్యాటా? ఓకే. తర్వాత నెక్స్ట్ డాగ్. ఇది సరే, నీకు ఎప్పుడన్నా బాగా కోపం వచ్చిందనుకో ఎట్లా కంట్రోల్ చేసుకుంటావు కోపం వస్తే? కోపం వస్తే యోగా చేస్తా. అబ్బా అరే వా, చాలా మంది పెద్దవాళ్ళు మీరు కూడా వినండి, కోపం వస్తే యోగా చేయండి, అసలు బెస్ట్ అంటే మెడిసిన్ అనమాట ఇది కదా. సరే మరి కొంతమంది పిల్లలకి మొబైల్ అడుగుతూ ఉంటే ఇవ్వకపోయినా ఏడుస్తూ ఉంటారు, ఇవ్వకపోయినా కోపం వస్తుంది వాళ్ళకి, కింద పండుకొని ఇట్లా దొర్లుకుంటూ ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని ఏం చేయమంటావు మరి? కొట్టమంటావా లేదంటే ఎట్లా? కొట్టద్దు, కొట్టితే ఇంకా ఏడుస్తారు. ఓకే. ఏం చేయాలంటే ఫోన్ ఎక్కడో ఒకటి దీంట్లో ఎక్కడైనా దాచిపెట్టాలి, వాళ్ళ తెలియని ప్లేస్లో జోబ్లో దాచిపెట్టుకోవాలి. నా దగ్గర ఫోన్ లేదు, ఎట్లా? అన్నం తింటే ఫోన్ ఇస్తా, ఫోన్ దొరికిపోయింది ఎక్కడ అని అంటే తినేస్తారు. నీకు ఎట్లా తెలుసు ఇవన్నీ? అసలు ఇంత పెద్ద పెద్ద విషయాలన్నీ ఎట్లా తెలుసు నీకు? అంతే. ఇష్టపడాలి అని అంటున్నావు, అన్నీ నీకు చికెన్ బిర్యానీ చేయొచ్చు నీకు ఇంత చిన్న ఏజ్లో, ఇవన్నీ ఎట్లొచ్చు నీకు అసలు? నాకు మమ్మీ చెప్పారు, నాకు మైండ్లో వచ్చేస్తాయి. అవునా? సరే నువ్వు దేవుణ్ణి చూసినావా ఎప్పుడైనా? రియల్గా చూసినావా? చూడలే, కనిపించలే ఎప్పుడు? అవునా? మాట్లాడలే ఎప్పుడు నీతోని? ఓకే. సరే ఎప్పుడైనా డెవిల్స్ని చూసినావా? కనిపించినాయా నీకు? వేస్ట్ డెవిల్స్. అరే వేస్ట్ అట, వేస్ట్. ఇంకా డెవిల్స్ కూడా భయపడతాయి అక్క. రియల్గా డెవిల్స్ ఉంటే మనం అస్సలు నమ్మద్దు. డెవిల్ మనం భయపిస్తుంది, కానీ అది వేస్ట్ ఫెలోస్, డర్టీ ఫెలోస్. అయితే డెవిల్స్ ఎవరన్నా ఉన్నాయని చెప్తే వాళ్ళు డర్టీ ఫెలోసా? అవునా? ఇప్పుడు డెవిల్ నీ దగ్గరకు వస్తే నువ్వు భయపడవా? ఏపా వేస్ట్ ఫెలో అంటావా? ఒక్కసారి నేను పండుకున్నాను అనుకో, నా ముందు వచ్చి ఇట్లా అని పండుకున్నాను అనుకో, సైలెంట్గా ఇది తిన్నానుకో, ఓకే ఇది తిన్నానుకో, ఇట్లా తీసుకొచ్చి నా పక్కన పెడతా, చూస్తా అని అబ్జర్వ్ చేస్తా. ఒక్కటి తల మీద ఒక్కటేసి రుద్దాలా. డెవిల్కా? డెవిల్ పైన పిల్లో వేసి రుద్దాలా? చచ్చిపోతుందా డెవిల్? కాదు, ఆమె మీద కూర్చోవాలి.
డెవిల్ పైన మనమే కూర్చోవాలా? కూర్చొని దాని తర్వాత పిల్లో వేసి తిప్పాలి. ఏ కథం, ఇంకా డెవిల్ ఎక్కడిదిగా, ఎప్పుడో పోతుంది కదా. అసలు ఎవ్వరికి తెలియదు ఇట్లా డెవిల్స్ ఉన్నాయని నమ్ముతారు వీళ్ళంతా. పోయి ఏమో కట్టించుకొచ్చుకుంటారు, భయపడతారు వీళ్ళకు కదా. అసలు డెవిల్స్ ఎక్కడుంటే, ఇది డెవిల్ ఉందనుకో, నాకు ఇక్కడ ఉంది, ఏదైనా ఉంటాయి కదా అక్క థింగ్స్. అవును, ఇది లేపలేం కదా. మన దగ్గర ఏది ఉంటే అది తీసుకొని వాటి మీద వేసి రుద్దాలి కదా. సరే చూడండి, దొంగ కూడా అట్లనే. అంతేనా? సరే ఇగో డెవిల్స్ ఎప్పుడన్నా వస్తే మీరు అస్సలు భయపడవద్దు. మీ దగ్గర పిల్లో ఉంటే పిల్లో ఏది ఉంటే అది వేసి రుద్దండి, డెవిల్ వెళ్ళిపోతుంది. సరే ఇంకా ఎప్పుడన్నా ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు, దొంగలు పడ్డిరా అనుకో, అప్పుడు ఏం చేస్తావు? దాసుకోను. మరి ఏం చేస్తావు? ఇట్లా నిల్చొని ఇట్లా పెట్టుకుంటే నేను తీసి పక్కకు పెట్టి అవన్నీ తీసుకొని పోతారు. నువ్వు ఇట్లా పెట్టుకుంటే ఏం భయపడతారు? నువ్వు చిన్న పాపవి. అరే నీకు ఇట్లా చెప్పాలక్క, నేను ఇక్కడ అన్నిటికి మధ్యలో నిలబడాలి. ఇక్కడ ఉన్నాను అనుకో, దొంగ చేయను కాళ్ళ పట్టుకోవాలి, మళ్ళీ తిప్పాలి. ఏం తిప్పాలి? చేయని, వాళ్ళ చేయని. లేకపోతే కింద అంటే కాలు తొక్కాలి. నన్ను ఇక్కడ పెట్టుకున్నాను అనుకో, ఇక్కడ డ్యూటీని నేను ఇంట్లో పట్టుకొని ఇట్లా తిరిగి పొట్ట మీద గుద్దిననుకో, అక్కడ పడతారు. అయ్యి అత్తం, దొంగలు ఈ వీడియో చూసిరంటే అసలు ఇంకా మీ ఇంటి సరౌండింగ్స్ కూడా రారు ఇంకా. దియా ఉంది కాబట్టి కదా. నీకు కరాటే కూడా వచ్చా? మీ స్కూల్లో నేర్పిస్తారా? అందుకే ఈ టెక్నిక్స్ అన్ని తెలిసినాయా నీకు? అసలు చాలా గ్రేట్ దియా, నువ్వు ఇంత చిన్న ఏజ్లో చేయి పట్టుకున్నారు అనుకో, ఇట్లా మనమ్మ థమ్ ఫింగర్ ఉందా, థమ్ ఫింగర్ ఇట్లా అని గట్టిగా తీస్తే అప్పుడు వస్తుంది. ఏమొస్తుంది? చెయ్యి ఇట్లా అని చూడు, ఇట్లా అని అంటే గట్టిగా అంటే నొప్పిలేసిద్ది కదా ఇక్కడ, అందుకని చిక్కు నేర్చుకో అక్క. తెలియదు దియా, నాకు సరిగ్గా చదువుకోలే నేను, నువ్వు చెప్తే నేను అన్ని తెలుసుకుంటున్నా. ఇట్లా గట్టి పట్టుకున్నామని వాళ్ళు పట్టుకున్నారు అనుకో, ఇట్లా తీసేయాలి చేయని, అప్పుడు ముక్కు మీద అక్కడ గుద్దాలి చేయితో. మన ముక్కు మీదనా? కాదు, దొంగ ముక్కు మీద కొట్టాలా? ఓకే, ఇక్కడ కూడా కొట్టాలా, ఫోర్ హెడ్ మీద కొట్టాలా దొంగని. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం వద్దా? మనమే కొట్టుకుంటూ కూర్చుందామా దొంగలని? పోలీసు వాళ్ళకి వద్దా? కాదు అక్క, ఇంకొక చిక్కుంది నాకు. ఏం చిక్కుందంటే చేయి పట్టుకొని రుద్ది, అన్నిటికీ రుద్దుడేనా? ఇట్లా నీతి ఇవ్వాలి, రుద్దడం కాదక్క, ఇప్పుడు వద్దులే, తిప్పాలి. మొత్తానికి దొంగలు వచ్చినా దయ్యాలు వచ్చినా మనం ఏది ఉంటే అది వేసి రుద్దాలి కదా. దొంగనైతే తిప్పాలి. దొంగనే మొత్తం ఇట్లా పెట్టి తిప్పి అవతల పడేయాలా? పడేద్దు, డోర్ దగ్గర పెట్టి గట్టిగా వేసేయాలి. డోర్కు మధ్యలో పెట్టి ఇట్లా గట్టిగా హెడ్ బయటికి వెళ్ళిపోవాలా, కథం అట్లా గుద్దాల డోర్. లేకపోతే మళ్ళీ ఆ హెడ్ తీసుకొని ముక్కు మీద ఒక్కడ గుద్ది పడేయాలి కథం. ఆ బాడీని తీసుకొని డస్ట్బిన్ లో పడేయాలి. డస్ట్బిన్ లో పడతాడా దొంగ? సరే పట్టిపిద్దాంలే, ఏమున్నది కదా. ఇప్పుడు మనం ఎటన్నా వెళ్తూ ఉంటే, ఇప్పుడు సరే నువ్వు నడుచుకుంటూ పోతున్నావు, ఎవ్వరు లేరు అక్కడ, సడన్ ఎవరో ముసలి వాళ్ళు ఎవరో వాళ్ళకి అనుకోకుండా కింద పడిపోయిండ్రు, వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తావు నువ్వు? నేను లేపి. ఎవరిని లేపుతావు? కింద పడిపోయిన వాళ్ళనా? లేస్తారా నీకు? లేపుతా, ఎత్తుకుంటావా? ఎట్లా ఎత్తుకుంటావా? అట్లా కాదు, ఫస్ట్ వాళ్ళకి వాటర్ ఇవ్వాలి మనం, లేపి లేవలేదనుకో కొన్ని ఐస్ పైన వాటర్ చల్లాలి, వాటర్ చల్లిన తర్వాత కాసేపు అయినాక 1-2 minutes అయినాక వాటర్ తాగించాలి. దాని తర్వాత హాస్పిటల్కి అంబులెన్స్ నెంబర్ ఎంత? 100 అయితే అంబులెన్స్ రాదు, పోలీస్ జీప్ వస్తుంది. 108. సరే 100 పోలీస్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫైర్ స్టేషన్ నెంబరు
తెలీదు. తెలీదా? సరే ఇవి నేర్చుకో ఇవి, సరేనా? ఎందుకంటే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటావు కదా, ప్రోగ్రామ్స్ చేస్తావు, స్కూల్కి వెళ్తావు, షూటింగ్స్కి వెళ్తావు, ఇట్లాంటి టైంలో నీకు ఏదన్నా ఎదురు కావచ్చు. అప్పుడు ఈ నెంబర్స్ నీ దగ్గర ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు కదా, బాగుంటుంది కదా. సరే నీకు ఏ సినిమా అంటే ఇష్టం బాగా? భగవత్ కేసరి గం గం గణేష. ఓకే, సరే నీకు ఇంకా ఏ హీరోస్తోని యాక్టింగ్ చేయాలని ఉంది? చిరంజీవి, చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఓ చిరంజీవితో ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. చిరంజీవి గారితో ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నావా? అరే వా, యాక్టింగ్ స్టోరీ అంటే రియల్ది. అవునా? రియల్ జరిగింది. రియల్గా జరిగిన స్టోరీయా? ఏంటి చెప్పవా మాకు? సీక్రెట్ అంటే ఎట్లరా? ఇప్పుడు ఈ వీడియోతోని చిరంజీవి గారు కూడా చూస్తారు కావచ్చు. సరే చెప్పు కొంచెం, సరేనా? ఏంటిదంటే నేను మమ్మీ కడుపులో అన్నాను. అప్పుడు నేను బయటికి పుడితే మమ్మీకి బ్లడ్ లేదు, బ్లడ్ లేదు. అప్పుడు మా డాడీ చిరంజీవి అనే బ్లడ్ బ్లాంక్ నుంచి తెచ్చాడు. అప్పుడు నేను అన్నయ్యకి మంచిగా ఫ్యాన్ అయిపోయా. ఓ, అంత స్టోరీ ఉంది అసలు. ఎప్పుడైనా అన్నయ్య కనిపిస్తే చాక్లెట్ ఇస్తాను. చాక్లెట్ ఇస్తావా? చాక్లెట్ ఇచ్చి థ్యాంక్ యూ అన్నయ్య, నీ వల్లనే నేను ఇప్పుడు ఇలా ఉన్నా అని చెప్తావా? గ్రేట్. అయితే చిరంజీవి గారికి నీకు చాలా బాండింగ్ ఉంది. అయితే పుష్పాలో ఒక పాట పాడినావు కదా, అది కాకుండా మంచి పాట పాడవా ఒకటి లాస్ట్? అబ్బా, నువ్వు ఎన్ని షోస్ చేస్తావు, ఇన్ని మూవీస్ చేసినావు, ఒకటి మంచి పాట పాడొచ్చు కదా. చూసేకి అగిర మదిరే ఉంటాదే నా సమే. చేస్తావా డాన్స్ ఒకసారి? చేద్దాం, మనం ఇద్దరం చేద్దాం. నాకు వచ్చా అక్క, మరి నేను ఎట్లా చేస్తాను అక్క? నువ్వు అంటే అన్ని షోస్ ఇచ్చినావు, నీకు అన్ని అవార్డ్స్ వచ్చినాయి. అక్క, నేను సింగిల్ గా ఎవరైనా చేస్తారా అక్క? అందరూ యూట్యూబ్ లో చూడక్క, ఇద్దరితో చేస్తారు. నేను సింగిల్ చేస్తే ఎట్లా అక్క? సరేలే, మరి నాకు కామెంట్స్ పెడతారా, పాప అంత మంచిగా డాన్స్ చేస్తుంటే నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నావని? చెప్పరా? ఏమనరా? సరే అయితే చేద్దాం, పాట పెడదామా? నాకు ఫస్ట్ స్టెప్ చూపి, నేను చేస్తా. ఫస్ట్ మనం ఇది ఇట్లా పెట్టక దూరం పెట్టు. చూసేకి అగిన మాదిరే ఉంటాది నా సమే. ఇదంతా ఇట్లా అంతేనా? నువ్వు నా వెనకాల ఉండాలి, నేను ముందుంటా. ఇట్లా చేయాలి, మళ్ళీ ఇట్లా అని చేసి, మళ్ళీ ఇట్లా అని చేసి, మళ్ళీ ఇట్లా అని చేసి ఇట్లా చేయాలి. దాని తర్వాత మళ్ళీ అది. నువ్వు అసలు నీకు డాన్స్ వచ్చు, పాటలు వచ్చు, ఇంకా నువ్వు డాన్స్ కూడా నేర్పిస్తున్నావు. చాలా గ్రేట్. అయితే నువ్వు మీ క్లాస్ మానిటర్ అంట కదా, నువ్వు క్లాస్ లీడర్ అంట కదా? క్లాస్ లీడర్. అవునా? మొత్తం ఆటాడిస్తావా, భయపట్టిస్తావా మీ ఫ్రెండ్స్ అందరినీ? భయపట్టించవా? ఫ్రెండ్లీగానే ఉంటావా? మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాక్స్ తెచ్చుకోలేదనుకో, లంచ్ బాక్స్, షేర్ చేస్తావా నువ్వు వాళ్ళతోని? షేర్ చేసుకుంటావా? ఓకే, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీయా? ఏది నువ్వు చేసిన బిర్యానీనా? నువ్వు చేసిన బిర్యానీ ఏది? సాల్ట్ అవసరమైతే వేసుకోవడం, కలపడం, ఆ బిర్యానీ? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ మంచిగా చేసుకుంటావా? స్వీట్స్ ఇష్టమేనా? స్వీట్స్ అది ఆరెంజ్ లడ్డు ఇష్టం. సరే, ఇంకా ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్, చాలామంది చిల్డ్రన్స్ ఉంటారు కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్, నువ్వేమో ఇంత మంచిగా అవార్డ్స్ అని మ్యూజిక్ నేర్చుకుంటున్నావు, డ్యాన్స్ చేస్తున్నావు, ఇవన్నీ వచ్చు కదా నీకు. కానీ చాలామంది చిల్డ్రన్స్కి రావు కదా, అల్లరి చేస్తూ ఉంటారు, మమ్మీ డాడీ మాట వినరు, ఏడుస్తూ ఉంటారు, చిన్నదానికి కోప్పడి ఇంట్లో ఉన్న థింగ్స్ అన్నీ పడేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఏమన్నా మంచిగా చెప్పు, అట్లా చేయొద్దు అని ఒక మంచి మెసేజ్ ఇవ్వు. చూడండి, మమ్మీ డాడీ మాటలు వినండి, వినకపోతే మళ్ళీ మీకు దీవెన రావు, ఓకేనా? ఇంకా ఎత్తేయొద్దు, ఇట్లా థింగ్స్ అన్ని కింద పడేయొద్దు అని చెప్పవా? ఎత్తేయద్దు, థింగ్స్ కింద పడేయద్దు, అది బ్యాడ్ హ్యాబిట్, ఓకేనా? గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ కదా, పడేయద్దు, ఓకేనా? మమ్మీ డాడీ మాటలు వినండి. అవును దియా, ఇప్పుడు నీకు పెట్స్ అంటే చాలా ఇష్టం కదా. దాదాపు ఎవరికైనా సరే చిన్నపిల్లలకి పెట్స్ అంటే ఇష్టం, అంటే క్యాట్స్, డాగ్స్ అంటే ఇష్టం ఉంటుంది. నీకు ఈగలు అంటే కూడా ఇష్టం అంట కదా?
ఈగల్ని ఇష్టపడతారా? ఈగని ఏం చేస్తావు? దొరుకుతుందా అసలు నీకు ఈగ? ఉమ్, మీ ఇంట్లోకి వస్తాయి ఉమ్. పట్టుకుంటావా ఈగని? పట్టుకొని చంపుతావా? మరి ఏం చేస్తావు? పెంచుకుంటా. ఈగని పెంచుకుంటావా? ఈగకి ఎట్లా ఎందులో పెడతావు? బాక్స్, బాక్స్లో పెట్టి ఫుడ్ ఏం పెడతావు ఈగకి? చాక్ పీస్, చాక్ పీస్ తింటుందా ఈగ? చాక్ పీస్ పెడితే చచ్చిపోతుంది. అన్నం. అన్నం పెడతావా? తింటుందా అన్నం? మరి ఇప్పుడు నీ దగ్గర ఎన్ని పెట్స్ ఉన్నాయి? లేదు, పెంచుకోవట్లే? పెంచుకున్నా కానీ మమ్మీ క్లాస్ చెప్తుంటే అరుస్తానే ఉంది. ఏంటి ధరుస్తుంది? బర్డ్స్, బర్డ్స్ని పెంచు. అందుకని వదిలేసిన. బర్డ్స్ని వదిలేసినావా? ఏడ్చిన. అయ్యో, మరి నువ్వు బాగా ఏడ్చినావంట కదా అప్పుడు బర్డ్స్ని వదిలేసినప్పుడు. ఇంకా నీకు స్నేక్స్ అంటే కూడా ఇష్టమా? మరి స్నేక్స్ పెంచుకుంటావా నువ్వు? ఉమ్. పెంచుకుంటావా? అప్పుడు నిన్నేమంటారు తెలుసా? నాగరాణి దియా అంటారు. అంటారు తెలుసా? ఆ? ఎందుకు స్నేక్ ఏం ఫుడ్ పెడతావు మరి? స్నేక్ని పెంచుకుంటే మిల్క్. మిల్క్ పెడతావా? మిల్క్ పెట్టి తాగు అంటావా? నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అక్కడ ఇంటర్వ్యూకి నుంచి వెళ్ళేటప్పుడు ఒక మెసేజ్ ఇస్తావు కదా. సరే, ఇప్పుడు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? అందరు రైతులకి, మమ్మీ డాడీకి ఈ ఇంటర్వ్యూ అందరు మమ్మీ డాడీకి రైతులకి డెడికేట్ చేస్తున్నా. ఓకే, డెడికేట్ చేస్తున్నావా? డెడికేట్ చేస్తున్నావా? డెడికేట్. డెడికేట్ చేస్తున్నావా? సరే, రైతులు ఏం చేస్తారు చెప్పు నాకు ఒక మాట లాస్ట్కి. మొక్కలు పీకుతారు, గడ్డి పీకుతారు అయ్యా, గడ్డి పీకుతారు. వచ్చేవయ్యా. రైతులు మొక్కలను బీకుతారా పెడతారా? పెడతారు. సరే, మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా కష్టపడతారు. ఇట్లా కష్టపడతారా? కష్టపడతారు. రైతులు మొక్కలను బీకి పడేస్తారా? మళ్ళీ కొత్త మొక్కలు నాటరా? నాటుతారు. ఆ, ఎండిపోయినప్పుడు తీసేస్తారు, అప్పుడు మళ్ళీ సీడ్ పెట్టి పెంచుతారు. వావ్. నువ్వు పెంచినవా ఏమన్నా ప్లాంట్స్ని పెంచినవా? మాకు ఒక ఊరు ఉంది, దాంట్లో పెంచుకున్నా. ఏంటి ప్లాంట్స్? ఏం ప్లాంట్స్ పెట్టినావు? పత్తి. పత్తియా? ఓకే. సరే, ఇంకా పోలీస్ ఏం చేస్తాడు చెప్పవా నాకు? డాక్టర్ ఏం చేస్తాడో చెప్పినావు, ఇంకా ఇంకా ఇవన్నీ చెప్పినావు కదా. పోలీస్ ఏం చేస్తాడు? పోలీసు జైల్లో వేసేస్తారు. ఎవరు దొరికితే కథ వాళ్ళని పట్టుకపోయి జైలు వేస్తారు. కాదు కాదు, ఓన్లీ దొంగల్ని. భలే అంటున్నావు. మళ్ళొకసారి అని ఇట్లా కళ్ళు కొట్టు. ఓన్లీ దొంగల్ని. అరే వా, అసలు ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు. ఓకే, ఇంకా లాయర్ తెలుసా నీకు? సరే, ఇంకా ఇట్లా ఫైర్ స్టేషన్లో ఉంటారు కదా కొంతమంది ఫైర్ ఆఫీసర్స్, ఇంకా ఫైర్ పోలీసులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పవా? ఎక్కడైనా ఇల్లుకి ఫైర్ పడితే వాటర్ వేస్తారు. అంతే? వాటర్ వీళ్ళే పట్టుకొని పోతారా? బకెట్లో పట్టుకుపోతారా? ఒకటి వాటర్ గ్యాస్ ఉంటుంది, దాంట్లో ఇట్లా ఉంటుంది. ఓకే, గ్రేట్ దియా. ఇంకా నువ్వు చాలా చాలా మూవీస్ చేయాలి, నువ్వు అనుకున్నట్టు ఆర్మీ డాక్టర్ అవ్వాలి. అంతే. నేను నచ్చిందా నీకు? అరే వా, అంతేనా? నాకు ఓన్లీ ఇట్లనే అంటావా? ఇంకేమి ఇవ్వవా? ఇంకా ఒరే వా, సూపర్ దియా. ఇంకా కళ్ళు మూసుకోక, కళ్ళు మూసుకోవాలబ్బా. అవి చూస్తున్నావు? సరే, తెరవనా? అక్క తెరు. ఇదిగా. అమ్మో, 5 స్టార్ నాకోసమా? ఈ 5 స్టార్స్, ఇందులో ఉన్న స్టార్స్ అన్ని నువ్వే అనుకుంటా కదా. ఇందులో ఇగో 5 స్టార్స్ ఉంటాయి కదా, ఇవన్నీ నువ్వే కదా. అసలు ఇది 5 స్టార్ చాక్లెట్ కానీ నువ్వు ఇంకా 10 స్టార్స్ అసలు కదా. సరే, బాయ్ చెప్పు మా పబ్లిక్ కోర్ట్ న్యూస్ ఆడియన్స్ అందరూ. పబ్లిక్ కోర్ట్ న్యూస్కి బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ కామెంట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. గ్రేట్ దియా, సూపర్. అసలు చూసారు కదండి, అసలు మల్టీ టాలెంటెడ్ కాదు అసలు. ఇంకా తన గురించి చెప్పడానికి అసలు మాటలు లేవు. ఎంత నవ్విచ్చిందో అసలు పాపనైతే. అండ్ అంతేకాదు, పిల్లలు ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉండాలనేది చాలా చక్కగా అసలు తన ముద్దు మాటలతో చెప్పింది చిట్టి తల్లి. సరే, చూస్తూనే ఉండండి మా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు దియా రెడ్డి.
పబ్లిక్ కోర్ట్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని 24 hours చూడండి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.